మై డియర్ కార్డ్స్, ఈరోజు 206వ రోజు. 206వ రోజు ధ్యానానికి వచ్చి ధ్యానంలో పాల్గొన్న ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన అందరి కలయికకు కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధ భగవాన్లైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు ఒక గొప్ప సత్యాల్ని తెలుసుకుందాం. ఎన్నో రోజులుగా చెప్తున్నాను దశావతారాల గురించి, కానీ ఆ మూలాలు పైనే నాకు తెలుసుకుంటూ వచ్చాను. ఈరోజు నాకు తెలిసినంత వరకు వాటికి సంబంధించి ఆ మూలాల్లోకి వెళ్దాం. ఈ దశావతారాలకు మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉన్న సంబంధము, ఈ దశావతారంలో ఉన్న అంతరార్థము, ఎందుకు దశ అవతారాలు అన్నారు, వాటిని ఎందుకు దశమ స్థితులు అన్నారు, దశమ శక్తులు అన్నారు. దశమ శక్తి, దశమ స్థితులు, దశమ అవతారాలు ఎంతో మొత్తం సమస్తము A to Z ఆధ్యాత్మిక శాస్త్రం మొత్తం ఆ ఒక్క కాన్సెప్ట్ లోనే ఉంది. మొత్తం కంప్లీట్ అన్నమాట, స్టార్టింగ్ టు A to Z. అలాంటి అపురూపమైన ఎన్నో సత్యాలను కూడుకొని ఉంది దాని చుట్టూ. మనం ఏదేదో అనుకుంటున్నాం, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, కానీ మనం అనుకుంటున్న ఏదైతే మనం రోజు నోరు తిరగని పేర్ల ద్వారా ఎన్నెన్నో చెప్పుకుంటున్నామో, అక్కడ 12 DNA అనండి, ఇక్కడ ఆత్మస్థితులు అనండి, మన భగవతత్వం అనండి, దైవతత్వం అనండి, బుద్ధి అనండి, శుద్ధి, బుద్ధి, సిద్ధి, గుణాలకు సంబంధించి సమస్తము ఒకటని కాదు మై డియర్ మాస్టర్స్. సో A to Z ఆ మూలాల్లోకి వెళ్తే, ఆ మూల రహస్యాలు తెలుసుకోగలిగితే సమస్త సత్యాలు మనకు బోధపడతాయి. ఆ రోజు 27 28 గుర్తులేదు, కైలాసపురి కడతాల్లో దశావతారాలకు సంబంధించి ఆ విజయవాడ మాస్టర్ నృత్య రూపకులకు అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చారు వారు. ఆ రోజు మొదలైంది. ఆ కుర్మావతారం అంటే ఏమిటి, మత్స్య అవతారం ఏమిటి తెలుసుకోవడం. ఈరోజు 3 అవతారాల గురించి తెలుసుకుందాం. కుర్మావతారము, మత్స్యావతారము, వరాహావతారం. కుర్మము అంటే తాబేలు, మత్స్యావతారం అంటే చేప, వరాహవతారం అంటే వరహం, పంది. ఆ పేరులోనే ఉంది. చాలా మంది దాన్ని అపవిత్రంగా భావిస్తారు ఆ పదాన్ని. దశ అవతారాలు, దశ అంటే 10 పవిత్రత. ఎక్కడ దశమ మార్గంలో, ఆ దశమ మార్గం శుద్ధి జరిగి అంతర్ముఖమైన స్థితి సంబంధించిన అవతారాలు. ఆ అంటే అనంతం. తమోగుణము ఆ తాపమంతా కరిగి అలంకరణగా మారుతుంది. రజోగుణము ఆ రాజతత్వం అంతా కరిగి రాజతత్వంలోకి వస్తుంది. రజోగుణము కంప్లీట్గా మదనం ద్వారా రామతత్వం అంటే మదించిన రాజు. ఎక్కడ జరుగుతుంది లయం? 2 లాలు అంటే ఆది అనంతము, ఆదిశక్తి పరాశక్తి.
రెండు శక్తుల కలయిక జరిగినప్పుడు తమోగుణంలో ఉన్న తాపమంతా కరుగుతుంది, రజోగుణంలో ఉన్న ఆ రాజత్వము కలుగుతుంది. అది రెండు లయం జరుగుతుంది. ఆ లయం జరిగినప్పుడు వాటినే దశావతారాలు అంటారు. అంటే ఆ ప్రాపర్టీ మారుతుంది. మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి అందుకునే దశలు అంటారు వాటి. అందుకే మొట్టమొదట మనకు అరిషడ్ వర్గాలలో కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర ఇలా ఉంటుంది. కామం ఉంటుంది, క్రోధము, మోహము ఈ వైపు లోభము, మదము, మత్సరం. ఈ మొదట్లో కామము ఉంటుంది, కామము, మత్సరం. చూసారా? కామము, మత్సరం వస్తుంది లాస్ట్లో. మొదటి మెట్టు కామం అయితే ఆఖరి మెట్టు మత్సరము. ఆ పదాలలోనే ఉంది మొత్తం కథంతా. ఈ 3 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇవి శుద్ధత్వానికి సంబంధించిన మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. శుద్ధత్వం అంతా వీటి చుట్టే ఉంది. కామము కు అవుతుంది, కు అవుతుంది. కామము కామము. మదనం జరగనప్పుడు అది కోరికల పుట్టగా ఉంటుంది. కోరికలన్నీ ముముక్షువుకు సంబంధించినవి కావు, మురికి తత్వానికి సంబంధించిన కోరికలు ఉంటాయి. మృత్యు సత్వానికి సంబంధించిన కోరికలు ఉంటాయి. మృత్యు దగ్గర తీసుకుపోయే అలాంటి ఆహారపు ఒక కోరికలు ఉంటాయి. ఆ కు అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? నీ ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే దానికి ప్రతిరూపమే తాబేలు. తన ఇంద్రియాలని ఏదైతే అవసరం ఉన్నప్పుడు ఆ ఇంద్రియాలను ఉపయోగించి పనిచేస్తుంది. ఆ ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు హాయిగా ఉంటుంది. అది కంప్లీట్గా ఏం కనపడదు. ఎక్కడున్నది దాన్ని కాలు చేతులు అంటే కనబడే, ఎక్కడ అంతలా అంతర్ముఖం అవుతుంది దాని యొక్క. అందుకే అంతటి శక్తి దానికి. కూర్మము చూసారా? రజోగుణం యొక్క మదనం జరిగిన స్థితి కూర్మం, ముముక్షు స్థితి కూర్మం. అందుకే ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ పెట్టిన గుడ్లని అది ఎక్కడో 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు పోయిన తర్వాత దానికి గుర్తుకొస్తుంది. 1000 నుంచి 2000 కిలోమీటర్లు చాలా దూరం ప్రయాణించిన తర్వాత నేను పలానా హైదరాబాద్లో గుడ్డు పెట్టాను అని అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు తన ఆలోచన ద్వారా, తన కల్పం ద్వారా ఆ గుడ్డులో నుంచి పిల్లల్ని పుట్టిస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ కూర్మం. అంతటి శక్తివంతమైన ఆలోచన శక్తి కలిగి ఉంది. ఒక కూర్మానికే అంత శక్తి ఉంటే దశమ స్థితుల్లో ఉన్న మరి మనకెంత ఉంది ఆలోచించండి. జస్ట్ ఇమేజ్. అందుకే దాన్ని అవతారానికి ప్రతిరూపంగా తీసుకున్నారు. కూర్మము అత్యంత శుద్ధి కలిగి ఉంటుంది. కామము నుంచి కూర్మంగా మారాలి. ఆ కామగుణము కూర్మంగా మారాలి. కూర్మంగా మారడమే మత్స్యస్థితి. మత్సరము కడుపు మంట, కడుపులో మంట, ఓర్వలేనితనం, మత్సరాన్ని. ఎప్పుడు ధ్యానం లేనప్పుడు. ధ్యానం వచ్చిన తర్వాత మంట వేరు మంట ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మత్స్యము. అందుకే దానికి అవతార పురుషులుగా
ప్రతి ఒక్క అవతారానికి సంబంధించి మన ఇన్కార్నేషన్లో కొన్ని జన్మల తర్వాత తీవ్రమైన సాధన ద్వారా ఒక ఆ మూడు 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 చెప్పాను కదా, ప్రతిదానికి 3 ఉంటుంది. 3×9 ఈ 3 అవతారాలు. ఒక స్టెప్పు నిర్వాణానికి సంబంధించింది, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము. ఇవి పరినిర్వాణానికి సంబంధించింది. రామ అవతారము, కృష్ణ అవతారము, బుద్ధ అవతారము. ఈ 3 మహాపరినిర్వాణానికి సంబంధించి. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం, శుద్ధి, సిద్ధి, బుద్ధి. ప్రతి దాంట్లో మళ్ళీ ఈ 3 కూడా 3 ఉన్నాయి కదా. ఇక్కడ తీసుకుంటే కుర్మ అవతారము శుద్ధత్వానికి సంబంధించి, మత్స్యావతారము బుద్ధికి సంబంధించి, వరావతారము సిద్ధికి సంబంధించి, సిద్ధత్వానికి సంబంధించి. ఆ పైకి వెళ్తే నరసింహావతారము శుద్ధత్వానికి సంబంధించి, వామన అవతారము బుద్ధికి సంబంధించి, పరశురామ అవతారము సిద్ధత్వానికి సంబంధించి. ఆ పైన వెళ్తే రామావతారము శుద్ధత్వము, కృష్ణావతారము సిద్ధత్వము, బుద్ధుడు బుద్ధత్వం. ఇలా ప్రతి దాంట్లో అది ఒక స్టెప్ ముందున్నది తర్వాతగా మారుతుంది. తర్వాతగా బుద్ధి ముందుగా ఉన్నప్పుడు సిద్ధి లాస్ట్లో ఉంటుంది, సిద్ధి ముందుకు వస్తే బుద్ధి తర్వాత. ఇలా పరిణామ దశలో చెందుతాం మనం. శుద్ధత్వాన్ని, బుద్ధత్వాన్ని, సిద్ధత్వాన్ని. ఈ 9 ఏకం చేసేదే కలికితత్వము. దాన్నే ఏకత్వము అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఏకత్వము, ఇది దీని వెనకాల ఉన్న రహస్యం. అందుకే పదము, ఏకత్వం అనే పదము చిన్నగా ఉంటుంది, ప్రయాణం చాలా పెద్దది. 300 జన్మల కథను అది ఏం చెప్పమంటారు. 299 అయిపోయాయి, ఇది 300 కథ. అందుకే ఆ అవతారాలలో మనకు సంబంధించి ఒక కుర్మావతారం తీసుకుందాం. దానికి సంబంధించి కొన్ని జన్మలలో మన సాధన, అప్పుడప్పుడు కొన్ని జన్మలు సాధారణ మనిషిగా ఉంటాం, ఒక జన్మలో పూర్తిగా సాధనలోనే ఉంటాం. ఈ మొట్టమొదటి శుద్ధత్వాన్ని పొందే ఆ దశలలో శరీర స్పృహ ఉండదు కంప్లీట్గా. తీవ్రమైన సాధనలో ఉంటాం, ఈ ఇంద్రియ సుఖాలు ఉండవు. అలాంటి సాధన ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది సాధన. అలా కూర్చున్న కళ్ళు కూర్చామంటే ఎన్ని సంవత్సరాల కళ్ళు తెస్తామో తెలియని స్థితిలో ఉంటాం. అలాంటి తీవ్రమైన సాధన చేసుకుంటూ ఒక దశలో ఆ ఎండింగ్, అంటే కొన్ని జన్మల తర్వాత ఆడికి శుద్ధత్వానికి సంబంధించిన ఒక కథ ఎండింగ్ వచ్చినప్పుడు ఒక అవతారంగా అవతరిస్తాం భూమి మీద, అవతార పురుషుడిగా. అలా అవతరించిన వాళ్ళని మహిమాన్వితమైన స్థితిలో ఉంటారు వారు. వాళ్ళ జన్మ రహస్యం వేరు, అవతరించిన కథ వేరు అది. అందుకే వాళ్ళు పుడుతూనే ఎన్నో లీలా వినోదంతో ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి మనకు సంబంధించి ఆ ఇన్కార్నేషన్ సంబంధించిన మూలాలు ఎక్కడో ఒక దగ్గర ఉంటూనే ఉంటాయి. అది ఎప్పుడైతే సాధనలోకి వస్తామో, మనల్ని మనకు తెలుసుకునే ఆ కార్యక్రమం మొదలు పెడతామో, అప్పుడు ఈ కథ అంతా తెలుస్తుంది. ఆ దానికి సంబంధించిన ఆ జ్ఞానము, ఆ శక్తి, అదంతా మన లోపలికి మళ్ళీ తిరిగి మన లోపలికి రావడం మొదలవుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎట్లాగైతే ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు సంపదనంతా మనం పోగు చేసుకొని, డిపాజిట్ చేసుకొని ఇల్లు మొదలు పెడతామో, మన ప్రణాళికకు సంబంధించి అనేక జన్మలుగా సాధన రహస్యాలకు సంబంధించిన ఎంతో జ్ఞానాన్ని, సమస్తాన్ని మనం రెడీ చేసుకొని ఆ ప్రణాళిక వేసుకొని వస్తాం. ఆ ప్రణాళికకు సంబంధించిన యుద్ధానికి అస్త్రశస్త్రాలు ఎట్లాగైతే ఆ యుద్ధ వీరులు తయారు చేసుకుంటాడో, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆధ్యాత్మికత కూడా
యుద్ధం అంటేనే ఆధ్యాత్మికత, సాధన అంటేనే యుద్ధం మై డియర్ ఫ్రెండ్స్. సన్నాహాలు చేసుకొని వస్తాం. దానికి సంబంధించిన మన గతానికి సంబంధించిన స్థలాలు కానీ, ప్లేసులు కానీ, సాధనకు సంబంధించి ఎన్నో రహస్యాలు బట్టబయలు అవుతూ ఉంటాయి. అందుకే ఈ దశావతారాల కథ అంతా మన కథే మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మకథే, ఇంకొకటి కాదు. అందుకే ఎప్పుడైతే ఈ ఆత్మకథ రూపంలో మనము దర్శిస్తామో, ఆ సత్యాన్ని తెలుసుకుంటామో, మొత్తము ఆ జ్ఞానం అంతా తెలిసిపోతూ ఉంటుంది. అజ్ఞానం అంతా విడిబడి ఉంటూ ఉంటుంది. అజ్ఞాన పొరలు ఎంతెంత తొలగుతూ ఉంటే జ్ఞానంలో అంతంత ఉన్నత స్థితిని అందుకుంటూ ఉంటాం. ఆ ఉన్నత లోకాలకు సంబంధించిన ఉన్నతమైన ఎన్నో రహస్యాలు మన లోపల ఉన్న ఆ రహస్యాలకు సంబంధించిన అన్ని బట్టబయలవుతూ ఉంటాయి. నాకు మొన్నటి వరకు తెలియదు. కూర్మము అవతారము, ఈ మత్స్యావతారము గుణాలకు సంబంధించిన కథ. కామము నుంచి మత్సరం వరకు 6 గుణాలకు సంబంధించిన కథ. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ భూమి మీద అవతరించిన ఒక అవతార పురుషుడు పోలే శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీ 2 స్త్రీలు ఉన్నాయి. 2 స్త్రీలు ఉన్నాయి అక్కడ. మత్స్యావతారానికి సంబంధించిన, కూర్మావతారానికి సంబంధించిన. అంతే ఆయన కథ మొత్తము ఆయనని పాదాలు స్పర్శించిన, చేయిలు స్పర్శించిన ఎంతో మందికి వాళ్ళ అనారోగ్యాల నుంచి బయటపడి, వాళ్ళ బాధల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడేవాళ్ళు. అంతటి శక్తివంతమైన జన్మ వారిది. పుడుతూనే పిఠాపురంలో వారు జన్మించినప్పటి నుంచి ఎన్నో లీలలు వారి పుస్తకం చదవండి, తెలుస్తుంది వాడికి సంబంధించిన రహస్యాలు. పవిత్రత, స్త్రీ అంటే పవిత్రత. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఏది ప్రతిదీ మన ఆత్మకథకు సంబంధించింది. అందుకే శుద్ధత్వం కథ. ఎక్కడ జరగాలి శుద్ధి? గుణాలలో శుద్ధి జరగాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ గుణాలలో శుద్ధి జరుగుతుందో అప్పుడు నువ్వు కూర్మంలా ఉంటావు. నీ ఇంద్రియాలు అంతర్ముఖం కావడమే గుణాలలో శుద్ధి. గుణాల శుద్ధి అన్నా, ఇంద్రియాలు అంతర్ముఖం అన్న రెండు ఒకటి మై డియర్ ఫ్రెండ్స్. ఇంద్రియ లోలుడు కాదు, ఇంద్రియాలు అంతర్ముఖం. ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు కామము ఉంటుంది, క్రోధము ఉంటుంది, మోహము ఉంటుంది, లోభము ఉంటుంది, మదము ఉంటుంది, మత్సరము ఉంటుంది. కానీ అవి ఎంత మోతాదులో అవసరమో, ఏది ఎక్కడ అవసరమో వాటిని అలా ఉపయోగిస్తాం డే టు డే లైఫ్లో. కామం ఉన్న దగ్గర అయిగా కోరికనే లేదు. మంచి ఇడ్లీ సాంబార్ తినలేదు ఒక కోరిక శరీరానికి సంబంధించి. మంచి సంగీతం వినాలనేది మనసుకు సంబంధించిన కోరిక. మంచి పుస్తకాన్ని చదవాలనేది, సజ్జన సాంగత్యం చేయాలి మంచి మనిషితో అనేది బుద్ధికి సంబంధించిన కోరిక. చక్కటి ధ్యానస్థితి పొందాలనేది ఆత్మకు సంబంధించిన కోరిక. అందుకే సరి అయిన కోరిక, సరికాని కోరిక అని చెప్పారు సిద్ధార్థ గౌతముడు. ఆయన బుద్ధత్వం పొందినప్పుడు అష్టాంగ మార్గాలు. అందుకే అన్నీ సరి అయిన సరికాని ఏవి లేవు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఇంద్రియాలు అంతర్ముఖం కానప్పుడు బయట విషయాల పట్ల మనకు ఆకర్షణ ఉంటుంది, వాటి పట్ల ఆసక్తి ఉంటుంది. బయట ఎవరైనా కొట్లాడుకుని ఉన్నా, భార్య భర్తలు తిట్టుకుంటూ ఉన్నా, ఆ పనికిరాని విషయాలు మాట్లాడుతున్నా ఆ వైపు మన చెవి వెళ్తుంది. అవి మన చెవిలో పడతాయి, అవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఎందుకు? ఈ ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నాయి, ఇలా అంతర్ముఖం కాలేదు. అది సాధన ద్వారా, ఆహార నియమాల ద్వారా అది అంతర్ముఖం అవుతాయి. అందుకే దాన్ని శుద్ధత్వము అన్నారు. గుణాలలో మార్పు రానంత వరకు మన డే టు డే లైఫ్లో, మన ఆచార వ్యవహారాల్లో కానీ, ఆహారంలో కానీ ఎక్కడ పెద్ద మార్పులు కనబడాయి. ఆశ్చర్యంగా ఉంటుంది కొంతమందిని చూస్తే మనకి.
ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి సాధన చేస్తూ ఎందుకు మారలేదు అంటే ఆ వైపు ఇంకా అడుగులు పడలే, ఇంకా దాంట్లో పరిపక్వం చెందాలి. అందుకే ఆ ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు మనం బయట తిరగాలనే కోరిక కూడా నశిస్తుంది. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, అంతకుముందు మనం ఊరువాడు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాం, కొన్ని రోజుల తర్వాత బయటకు పోవాలనిపించదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది, ఏడో ఒక దగ్గర హాయిగా సాధనలో ఉండాలని కోరిక పుడుతుంది. అంతలా మార్పు జరుగుతుంది. అది ప్రతి ఒక్కరి ఖచ్చితంగా ఆ పరిణామ దశ, మార్పు దశ అది చెప్తుంది. మనం డే టు డే లైఫ్లోనే మనం ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పులకు సంబంధించిన ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన మనకు చెప్తూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఎలా ఉండాలి మనం? ఇంద్రియాలు కూర్మంలాగా ఉండాలి, తాబేల్లాగా ఉండాలి. అవసరం ఉన్నప్పుడు కళ్ళు చూసావా, అవసరం లేదు కళ్ళు మూయి. అవసరమైన విషయాలు విన్నావా, అవసరం లేనప్పుడు వినకు. అవసరం ఉన్నప్పుడే మాట్లాడు, అవసరం లేనప్పుడు నోరు మూసుకో. చెప్తుంది కదా అది. తన ప్రయాణాన్ని ఆపాలి, హాయిగా లోపలికి కట్టేసి హాయిగా రిలాక్స్గా ఉంటుంది. అందుకే దానికి అంతటి ప్రచండమైన ఆలోచన శక్తి కలిగి ఉన్నది, మహాశక్తి, థాట్ పవర్. అందుకే దాన్ని కల్పవృక్షానికి సంబంధించిన శక్తి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, చుట్టూ ఎక్కడ ఉందంటే గుణాలు, ఇంద్రియాల చుట్టే ఉంది కథ అంతా మొత్తం. అందుకే ఆహారం పదే 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 ఎందుకు చెప్తున్నాను? కథ అంతా శుద్ధత్వం చుట్టే ఉంది. ఎటేసి ఎటు కొట్టినా, ఏ అవతారాలకు పోయినా, ఏ వెనకాల చూసినా, ఎటు చూసినా అదే కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మత్స్యావతారం, ఆ చేప ఎంత పవిత్రమైన నీళ్ళల్లో ఉంటుంది, గంగా ప్రవాహంలో ఉంటుంది. గంగాశక్తికి సంబంధించి ఎప్పుడైతే ఈ కూర్మావతారంలోకి నువ్వు వస్తావో, ఇంద్రియాల అంతర్ముఖంలోకి వస్తావో, అది వేడిపడుతుంది. విపరీతమైన ఆ తత్వంలో వేడిపడుతుంది. భూతత్వం అంతా వేడిపడుతుంది మూలాధారంలో. మత్స్యావతారం స్వాదిష్టానికి సంబంధించి గుర్తుపెట్టు. జలతత్వం 2 మూల కేంద్రం. ఆ రెండిట్లో పవిత్రత, ఆ 2 పవిత్ర పొందినప్పుడు ఆ 2 ఏకమవుతాయి. ఆ 2 శుద్ధత్వం పొందినప్పుడు ఆ చేపలాగా ఆ పవిత్రమైన నీళ్ళల్లో గంగాజలంతో నిరంతరం నువ్వు గంగాజలం ప్రవహిస్తూ ఉండాలి. నేను అది ఎంత ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకుంటుంది. నీటి ప్రవాహానికి ఎదురు వెళ్ళేది ఒక చేప మాత్రమే. ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడ ఉండయి ఆ ప్రవాహంలో చూస్తే ఆ పైకి చేపలన్నీ వస్తూ ఉంటాయి. అట్టడుగు స్థాయికి చూస్తే తెలుస్తుంది. అది అంతటి ఇంత చేప ప్రవాహానికి ఎదురెత్తుందంటే దాని శక్తి ఊహించుకోండి ఒకసారి. ఆ అవతారము, ఆ మత్సరం అలా అంటే ఆ కడుపు మంట కానీ ఏదైతే మనము ఒరుగలేనితనము కడుపు మంటగా మారుతుందో పక్క వాళ్ళని చూసి, అది సాధన ద్వారా కడుపు మంటలో మంట వస్తుంది. అగ్నితత్వం. ఆ మంట ఎంతటి ప్రతికూల పరిస్థితి అయితే నీకు అనుకూలంగా మార్చేంత శక్తి పుట్టిస్తుంది. అందుకే కామపు పక్కకే ఈ పక్క మత్సరం ఉంటుంది, ఈ క్రోధానికి ఈ పక్క మదం ఉంటుంది. అంటే ఇక్కడ కోపము తీవ్రస్థాయి అయినప్పుడు ఈ మదము పట్టించుకోకూడదు. ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు ఈ క్రోధం వచ్చినంతనే దాన్ని ఎమ్మడే మర్చిపోతుంది. అప్పుడే కోపపడతాడు, అప్పుడే మర్చిపోతాడు. పతిగాను చూస్తే మనం ఈ గుణాలకు సంబంధించి ప్రతిదానికి మీకు ఎగ్జాంపుల్ దొరుకుతుంది. అప్పుడే తీవ్రమైన కోపంతో ఊగిపోయి తిట్టేస్తాడు, ఎంబడే మళ్ళీ ఏమని పలకరిస్తాడు. అది మదం యొక్క గొప్పతనం. కానీ అంతర్ముఖంగా అయినప్పుడు లెక్కలేనితనంగా ఉంటుంది, వినయం ఉండదు అక్కడ. ఎప్పుడైతే ఇంద్రియాలు అంతర్ముఖమయ్యాయో ఈ పక్క నుంచి ఈ పక్క, అప్పుడు వినయానికి ప్రతిరూపంగా మారుతుంది ఆ మదం.
అక్కడ వినయ విధేయ రామగా మారుతావు. ఇంతలా మార్పులు ఉంటాయి చూడండి. అందుకే మత్స్యావతారం కథ అది. గంగా ప్రవాహం జరగాలి, మూలాధారంలో వేడి పుట్టి ఆ వేడికి అదంతా కరిగి అలాలం అంతా కరిగి అలాలం పొయ్యి అలాలం ద్వారా శుద్ధి జరిగి తర్వాత అమృతం, ఆ అమృత తత్వం పేరే గంగాజలం. ఐడియా ఫ్రెండ్స్, గంగా ప్రవాహం ఒకటి వాయుశక్తి, ఒకటి గంగ. ఈ రెండట్టి శక్తుల యొక్క కలయిక కుర్మావతారం ద్వారా అగ్గిపుడుతుంది వేడి. అందుకే పంచభూత తత్వం అలాగే ఉంది, శక్తి ప్రవాహాలు కూడా అలాగే ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఈ 3 అవతారాలు ఎప్పుడైతే ఈ 2 ఒకటైతే వరహావతారము, ఆ వరహం దగ్గర మోహం ఉంటుంది, ఇక్కడ లోభం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది మోహము, ఇది లోభం. మోహము అంటే ఇష్టము, ఎప్పుడూ ఇష్టంగా. మితిమీరిన మోహము అనర్థాలకు దారితీస్తుంది. అప్పుడు ఈ లోభము తగ్గిస్తుంది, తగ్గించే పని మొదలు పెడుతుంది. కానీ ఎంతటి విచిత్రం అంటే, ఇది ఎక్కడ పనిచేయాలి? లోభము అంటే తినే ఆహారం దగ్గర పనిచేయాలి, నీ మాట్లాడే మాట దగ్గర పనిచేయాలి, నీ సంపాదనలో పనిచేయాలి. నీకు ఎంత అవసరం ఉందో అంతకు మించి నువ్వు సంపాదన చేయకూడదు. ఎంత నిద్రపోవాలో ఈ లోపం నీకు తెలియజెప్తుంది. నువ్వు ఎలాంటి వ్యవహారాల్లో ఎంత దూరము నడక నడవాలో, ఈ శరీరాన్ని ఎంతవరకు కష్టపెట్టాలో, ఏం చేసినా ఎంత చేయాలో అనేది పర్ఫెక్ట్గా తెలియజెప్పేదే లోభం మై డియర్ ఫ్రెండ్స్. అందుకే అది ఇక్కడ ఉంది. తగ్గించే కార్యక్రమంలో ఇక్కడ మొట్టమొదటి దానిలోనే ప్రవేశిస్తుంది, అన్నిటిని నిర్దేశిస్తుంది లోభము. అంతటి అపురూపమైంది. కానీ దీన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టాం మనము? ఈ మోహం ఎక్కువైనప్పుడు, ఇంద్రియాలు అంతర్ముఖం కానప్పుడు, ఈ ఆహారం నియమాలు మార్చినప్పుడు, సాధన లేనప్పుడు మితిమీరిన మోహంగా మారుతుంది. నీ సంపద పట్ల మోహం, పిల్లల పట్ల మోహం, నీ ఆస్తుల పట్ల మోహం, ఈ వ్యవహారాల పట్ల మోహం, ప్రతిదీ మోహంలోనే కూరుకొని ఉంటావు. అన్నీ ఎక్కువగా చేస్తావు. మోహంతో కూడుకున్న వ్యవహారాలే ఉంటాయి. అక్కడ ఇష్టాలు ఉన్నాయి. నీకు ఏది అందంగా కనబడది. మోహంలో ఏ చూసినా కావాలనే కోరిక పుడుతుంది. అంతా నాకే కావాలి, ఎంత తిన్నా తక్కువే, ఎంత సంపాదించినా తక్కువగా కనపడుతుంది. ఇంకా 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 వేలు లక్షల కోట్లు, అలాంటివి కదా ఎంతో మంది చూస్తున్నాం, ఎన్నో స్కామ్లు. కానీ ఇంతటి అపురూపమైన ఈ లోపాన్ని ఎక్కడ పెట్టాము? సంపద దగ్గర పెట్టాము, దాన ధర్మాల దగ్గర పెట్టాము, అనర్థాలకు దారితీస్తుంది. దీని గురించి ప్రస్తావించారు యేసుప్రభుల వారు. సూది బెచ్చంలో నుంచి ఒక ఒంటె దూరొచ్చుగాక ధనవంతుడు దేవుడి సామ్రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అన్నాడు. ఎందుకు? ఈ లోభగుణంలో కూరుకుపోయి మోహము లోభంలో నిండా కూరుకొని ఉంటాడు. కానీ ఆ ధనవంతుడు ఇంద్రియాలు అంతర్ముఖమై శుద్ధత్వంలోకి వచ్చి సాధనలోకి వస్తే ఎలా ఉంటారు? ప్రత్యక్షంగా ఎంతో మంది మాస్టర్స్ని మనం పిఎస్ఎస్ మూమెంట్లో బోర్డంత మంది ఉన్నారు. హైదరాబాద్లో రాంబాబు గారు కానీ, అక్కడ హనుమంతరాజు, విజయభాస్కర్ రెడ్డి గారు, అక్కడ లక్ష్మణరావు, అక్కడ చంద్రశేఖర్ గారు బెంగళూరులో, శ్రేయాన్స్ దాగా గారు ఈరోజు మూలస్తంభం పత్రి గారికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఆ యొక్క ఆర్థిక వనరులన్నీ సమకూర్చడంలో ప్రముఖ పాత్రవంతి. అశామచికి వచ్చాయి నిర్మాణాలన్నీ. ఇంద్రియాలు అంతర్ముఖమైతే అలా ఉంటాయి, ఆ ధనవంతులు కూడా అలా ఉంటారు. అందుకే ఇవి తగ్గించుకుంటే ఎప్పుడైతే దీని మీద వచ్చిందే, అందుకు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త దగ్గర సంపద వచ్చిందంటే ఈ లోక కళ్యాణం కోసం వస్తుంది, లోక కళ్యాణానికే ఉపయోగించాలి.
అలాగే ఉపయోగిస్తారు. ఇంద్రియాలు అంతర్ముఖమై గుణాలన్నీ మార్పు జరిగి దైవ గుణాలుగా మారుతాయి. ఆ దైవ గుణాలే, ఆ దశమ స్థితులే భగవంతుడి యొక్క అలంకరణ. మై డియర్ ఫ్రెండ్స్, గుణాలు మారినప్పుడు ప్రతి గుణము భగవంతుడి అలంకరణగా మారుతుంది. ఎవరు భగవంతుడు? మనమే భగవంతులం. మనం అందరము భగవంతులమే. సమస్త సృష్టి భగవతత్వంతో నిండి ఉంది. ప్రతి వ్యక్తి అందంగా కనబడతారు. అందుకే అహం అవగాహనై ఆ అవగాహన అలంకరణగా మారుతుంది. అహం యొక్క శక్తి అణువణువులో నిండిపోతుంది. అహమంతా కరిగి ఆ శక్తి భగవతత్వంగా మారుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అత్యంత శక్తివంతమైంది. అందుకే ఆ భగవతత్వం చుట్టూ అనేక రకమైన అవంతరాలు నిండుకొని ఉంటాయి. అందుకే శుద్ధత్వం అనేది చాలా ప్రధానమైనది. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే ఆ కింది ఆ 3 అవతారాలు శుద్ధత్వానికి సంబంధించినవి. వరహావతారం గురించి ఏం చెప్పమంటారు? వరహతత్వం గురించి ఆలోచించారా? ఏదైతే మనం పనికిరాదు, శరీరాన్ని తట్టుకోదు, దాన్ని విసర్జిస్తామో దాన్ని ఆహారంగా శక్తిగా మార్చుకునేవా ఒకే ఒక జంతువు వరహం. ఎంతటి శక్తివంతమైనది ఊహించుకోండి. చాలా చిన్న చూపు చూస్తున్నాం. ఏ జంతువుకు లేదు అలాంటి శక్తి. వరాశక్తిని పొందినప్పుడు తెలుస్తుంది ఎంతటి శక్తివంతమైందో. శరీరం అంతా అతలాకుతం అవుతుంది. అది మొయ్యాలి ఆ శక్తిని. అందుకే ఆ అవతారాలలో ఆ భూమి అంటే భూతత్వానికి సంబంధించిన మూలాధార కేంద్రంలో అశుద్ధమంతా నిండి మొత్తం శరీరం అంతా నిర్జీవమైపోయి పడిపోయే సమయంలో నేనున్నాను అని వచ్చి ఆ భూమండలాన్ని అంతా అలా ఎత్తి పట్టుకున్న వరాహం పేరే వరావతారము. ఉంది కదా, ఆ కథ చెప్తుంది, ఆ నీతి చెప్తుంది. అశుద్ధమైన ఈ శరీరాన్ని నిలబెట్టి శక్తి ఒక వరహతత్వంకి ఉంది. అలాంటి శక్తివంతమైంది. ఆషామాషి కాదు. ఆ రహస్యాన్ని తెలుసుకున్నావా? ఆహారం ఎలా అమృతతత్వం సంతరించుకుంటుంది, అమరత్వం ఎలా పొందుతాం, పత్తి గారు చెప్పిన 1000 సంవత్సరాలు ఎలా ఉంటామో, ఈ రహస్యాలన్నీ బట్టబయలైతాయి. మై డియర్ ఫ్రెండ్స్, అది సాధన ద్వారా, ఆహార నియమాల ద్వారా సంపూర్ణ రహస్యాలన్నీ తెలుసుకోగలుగుతాం. నేను తెలుసుకున్నాను. నీ ఇష్టం, నీ శరీరం. అలాంటి టెక్నాలజీ ప్రతి ఒక్కరిలో ఉంది. అందరిలో ఏది ఉందో నాలో అదే ఉందనే సత్యాన్ని నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను. ఎక్కడ ఏ తేడా లేదు. షిరిడి సాయిబాబాకు మనకు, వీర బ్రహ్మేంద్ర స్వామికి మనకు, యోగ వేమనకు మనకు, గురునానక్కు మనకు, యేసు ప్రభువుకు మనకు, ఎవరికి వారు వారు ఆ సాధన ద్వారా ఆ స్థితిని పొందారు. ఏమి తేడా లేదు వారికి మనకు. తేడా ఎక్కడుందంటే చెప్పాను కదా, శుద్ధత్వం లేదు, సరి అయిన జీవన విధానం లేదు, ఇంద్రియాలు అంతర్ముఖం కాలేదు, ఇంద్రియ సుఖాల్లో మునిగిపోయాం, ఇంద్రియాలన్నీ బహిర్ముఖంగా ఉన్నాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో మంది ఈరోజు ఈ జూమ్లో మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందనలు, పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. ఎంతమంది మిత్రులు చూస్తుంటే అక్కడ సాంబశివరావు కానీ, మురళి, వారిని గమనిస్తే ఇంద్రియాలు అంతర్ముఖమైతే ఎలా ఉంటుందో, ప్రేమయ్య గారు, వీరప్ప, వీళ్ళందరినీ జూమ్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులో. నేను కృష్ణమూర్తి మాట్లాడుతుంటే ఫస్ట్ టైం నేను రోజు కనబడతాడు, నేను ఆయన జూమ్లో మాట్లాడుతుంటే గమనిస్తే ఈ చెవులని ఇలా సాగిపోయాయి. నేను ఆశ్చర్యపోయాను, ఏంద్రబాబు అంతలా బాగా సాగిపోయాయి చెవులు. ప్రతి ఆర్గన్ చెప్తుంది కథ. నీ కళ్ళు కానీ, ముక్కు, చెవు, నోరు, పెదవులు, నీ చేతి వేళ్ళు, నీ కాలి గోళ్ళు, నీ వెంట్రుకలు, నీ వాక్కు, నువ్వు తినే తిండి,
దేన్ని అడిగినా నీ కథలు కథలుగా చెప్తుంది, నీ కథ అంతా, నీ మార్పుల కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, కథ అంతా మూలంలోనే ఉంది, ఆదిలోనే అంతా ఉంది. ఆది అనంతంగా ఎలా మారుతుందో ఈ శుద్ధత్వంలోకి వెళ్ళినాక తెలుస్తుంది. అందుకే ఆ ఆది ఎలా అవుతుంది, నిర్మాణ దశ ఎక్కడి నుంచి ఎక్కడ దశ, పరినిర్వాణం అని ఎందుకన్నారు, మహాపరినిర్వాణం అని ఎందుకన్నారు? ఈ 3 దశలు మన శరీర నిర్మాణం ఎలా ఉంది, ఈ శూన్య కథ ఎక్కడ మొదలవుతుంది, అనంతం నుంచి ఆదికి వచ్చి ఆది నుంచి మళ్ళా అనంతం వైపు ప్రయాణం ఎలా జరుగుతుంది? ఇవన్నీ అద్భుతమైన రహస్యాలు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడుంది అంటే ఈ దశావతారాల చుట్టే ఉంది కథంతా, దశమద్వారాల చుట్టే ఉంది కథంతా. అది ఎక్కడుంది? మన లోపల ఉంది. అది ఎక్కడ మొదలవుతుంది? మన లోపటేసే ఆహారం నుంచి మొదలవుతుంది. ఎందుకు రోజు ధ్యానం చేయాలో అర్థమవుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆషామాషి ప్రయాణం కాదు మనం చేస్తుంది. రాత్రి నేను మన సాంబశివరావుతో చర్చించడం జరిగింది. వాడు ఈ మ్యూజిక్ పెట్టాలా, నిన్న మేడం వాళ్ళు ఏదో బయట ఊరు వెళ్ళారు అనుకున్నప్పుడు ఈ దశమద్వారాల గురించి, దాని గురించి ఎందుకు వీళ్ళు అవతార పురుషులకు ఎందుకు యాంటీ ఫోర్స్ తెచ్చుకుంటారు, దాని మీద చక్కటి అవగాహన రాత్రి నేను ఆ రహస్యం చేసింది. చాలా క్లియర్ గా ఉంది ఆధ్యాత్మిక శాస్త్రం అంతా. మహానుభావులు ఈ భూమి మీద అవతరించిన అవతార పురుషులందరూ ఒక్కొక్క అవతారానికి సంబంధించిన అవతార పురుషులు వాళ్ళందరూ. అందుకే ప్రతి ఒక్కరి ఈ అవతరణ వెనకాల భూమండలం మీద ఒక గొప్ప స్థితిని వాళ్ళు ఆ కార్యాన్ని పెట్టుకునే వాళ్ళు వస్తారు ఈ భూమి మీదకి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అది ఒక్క జన్మతో కాదు. అందుకే ఇప్పుడు ఈ 6 గుణాలకు ఒక్క గుణాన్ని తెలుసుకోవాలి, ఒక్కవైపు తెలుసుకోవడానికి ఒక జన్మ పడుతుంది శుద్ధి జరగడం కోసం. అంతలా ఉంటాయి, నిండుగా దట్టించి ఉంటాయి. ఈ జన్మలో ఎందుకు జరుగుతుందంటే గతంలో తీవ్రమైన సాధన చేస్తున్నాం. అందుకే ఈ జన్మలో తీవ్రంగా మనం పిఎస్ఎస్ మూమెంట్లో ఆ సేవ ద్వారా ఆ సాధన పండుతుంది. అప్పుడు తక్కువ సాధనతోటి, లేకపోతే ఈ 6 గంటలు 7 గంటల సాధన ఏమవుతుంది, ఏ మూలకు సరిపోతుంది, ఒక ఎంట్రు కూడా కదలదు వాస్తవానికి. కానీ అన్ని కదులుతున్నాయంటే మనం గతం జన్మకు సంబంధించిన. అందుకే గతం ఎప్పుడు మన వర్తమానాన్ని అద్భుతంగా నడిపిస్తుంది. ఈ వర్తమానంలో పొందే ఫలితాలన్నీ మన గతం యొక్క ఆ ఫలితమే, ఆ సాధించుకున్న ఫలితమే మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఎన్నో అస్త్రశస్త్రాలను మనము తయారు చేసుకొని వచ్చాము ఈ జన్మకి. అషామాషి వ్యక్తులు కాదు ప్రిమిడ్ మాస్టర్స్ అంటే. దశావతారంలో అదే చెప్పాను కదా, ఈ 3 3 3 6 కాదు, 9వ లెక్కలు ఉన్నారు వీళ్ళంతా. రామావతారం నుంచి మొదలైన అందరి కథ ప్రిమిడ్ మాస్టర్స్. అందుకే అంతటి గౌరవము పత్రి గారు. నిర్వాణం కథ కాదు, పరినిర్వాణం కథ కాదు, మహాపరినిర్వాణంలో నిర్వాణ దశ నుంచి మొదలైన కథని పిఎస్ఎస్ మూమెంట్. గుర్తుపెట్టుకోండి, మహాపరినిర్వాణంలో నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. దీనికి సంబంధించిన అవతారాలే రామావతారము, కృష్ణావతారము, బుద్ధ అవతారం. ఆనికి సంబంధించిన వాళ్ళందరూ. అందుకే ఇది సద్గురువుల సొసైటీ, సద్గురువుల సమూహము పిఎస్ఎస్ మూమెంట్. అందుకే అంతటి శక్తివంతమైన ధ్యాన ప్రకంపనలు ఉంటాయి మనం ఎక్కడ ధ్యానం చేసినాం మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టు, అది మర్చిపోయాము, మళ్ళీ ఇగో వెలికి తీస్తున్నాము. అందుకే అందరికీ అన్నీ తెలుసు, ఎవరికి తెలియదు ఏమీ లేదు. ఆ తెలుసుకునే సత్యాన్ని నేను ఏం తెలుసుకున్నాను, నాకంతా తెలుసు అనే సత్యమే తెలుసుకుంటున్నాను రోజు. ఇవి తెలియగా ఇప్పుడు నేను చెప్తున్న రహస్యాలు తెలుసు. కాకపోతే ఇంతకుముందు జన్మల కంటే ఈసారి ఒకటి మటుకు నేను చెప్పగలను, ఇంతకుముందు జన్మ కంటే ఈ జన్మలో ఇంకా లోతుల్లో నుంచి మనం శుద్ధత్వాన్ని పొందుతున్నాం. ఇంకా లోతుల్లో నుంచి
అనంతమైన శక్తిని పొందుతున్నా. అందుకే పెనుమాస్టర్లు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళు సాధన ఆపరు, వాళ్ళ సేవను ఆపరు, వాళ్ళ జ్ఞాన విస్తరణను ఆపరు. ఎన్నెన్నో ఇబ్బందులు. ఎందుకో ప్రేమయ్య గారు పొద్దున్నే లేచి రోజు వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. బాత్రూమ్ అయినా ఫోన్, ప్రతిరోజు కమ్యూనికేషన్, ప్రతిరోజు శాఖాహార ర్యాలీలు. ఆ ప్రణాళికలు వేసుకొని వచ్చాం. ఇంట్లో వాళ్ళకు విచిత్రంగా ఉంటుంది. ఈయన ఏమంటారు కదా, సామెత ఉంటుంది కదా, ఇంటికి ఇత్తు లేదు కంటికి నిద్ర లేదు అన్నట్టు. కంటికి నిద్ర లేకుండా తిరుగుతారు, ఇంటికి ఇత్తు రాదు. అప్పుడు ఈ సేవలో, ఆధ్యాత్మిక సేవలో ఉన్నప్పుడు మనకు సేవ కోసం మనం కొంతమందిని నిర్ణయించుకొని వస్తాం. వారు మన సేవలో వస్తారు. వారి ద్వారా మనకు సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. ఆ నీడ్స్ ఎలా తిరుగుతున్నాయి అంటే ఆ పైవాడికి తెలుసు. మనం చేసుకుంటూ పోతాం. ఏది ఎలా జరగాలో, ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇప్పుడు ఈ 2021 అపురూపమైన మార్పులకు గురి అయ్యే సంవత్సరం అని ఖచ్చితంగా చెప్తాను. అందుకే శుద్ధత్వంలోకి ప్రతి ఒక్కరూ వచ్చి తీరవలసిందే మై డియర్ ఫ్రెండ్స్. గుణాలలో మార్పు జరిగి తీరవలసిందే. కథ అంతా దీని చుట్టే ఉంది. ఈ 6 గుణాల చుట్టూ. ఆ గుణాలలో మార్పు జరిగి ప్రతి ఒక్కరూ అలంకరణగా మార్చుకోవాల్సిందే. దెర్ ఇస్ నో చాయిస్. అందుకే ప్రతి సంఘటన అపురూపమే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ కూర్మావతారము, మత్స్యావతారము, ఆ కూర్మం నుంచి అంటే కామం నుంచి మత్సరం వరకు 6 గుణాల కథ. ఈ 6 గుణాలు శుద్ధి జరిగితే ఈ 2 అవతారాలు ఒకటిగా అవుతాయి. ఆ ఒకటి అవి ఆ శక్తి పుడితే దాని పేరు వరావతారము. సమస్త వరాలను అందించే అవతారము. ఎంతటి అశుద్ధాన్నైనా శుద్ధి చేసి శక్తినిచ్చే అవతారం పేరే. సమస్త భూతత్వం అంటే శరీరం అంతా భూతత్వము. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడేది వరాహతత్వం మై డియర్ ఫ్రెండ్స్. ఏ అవతారానికి ఆ శక్తి లేదు, కానీ వరాహానికి మాత్రమే ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, కథంతా వాటి చుట్టే ఉంది. అలాంటి మహానుభావులు ఎంతో మంది మరి మానవుడిగా పుట్టి, భగవతత్వంలో పుట్టి, ఇలాంటి జంతువులని దేన్ని వదలకుండా కంప్లీట్గా పంది మాంసాన్ని తినడము, చేపల్ని తినడము, కోళ్ళని తినడము, రామ. మళ్ళీ ఒక దిక్కు అవతారాల గురించి వల్లవేస్తారు, ఒక దిక్కు వీటిని పూజిస్తూ ఉంటారు. తెలియదు మూల రహస్యాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నెన్నో ప్రతి ఒక్క దానికి, అందుకే జంతు సామ్రాజ్యం ఆవిర్భావం తర్వాతనే మానవుడి యొక్క ఆవిర్భావం జరిగింది భూమి మీద. ఆశామనిషి కాదు. అందుకే ఆ దశమస్థితుల కథ అలా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క సింబాలిక్. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా ఈ దశావతారాలకు సంబంధించిన రహస్యాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఇంకెన్నెన్నో, ఇంకా మూలలోకి ఎన్ని కథలు, ఎన్నెన్ని తెలుసుకుంటామో అవన్నీ మీతో నేను పంచుకుంటూనే ఉంటాను. తప్పకుండా ఈరోజు ఈ విధంగా మీతో పంచుకున్నందుకు, ఈ మూడిటి గురించి చూడు, అసలు ఆశ్చర్యపోయాను. శుద్ధత్వం కథ అంట ఆ మూడిటి చుట్టూ ఉంది. కుర్మము, ఆ కామము నుంచి ఆ గుణాల వ్యవస్థ చూడండి. కాకువైంది, ఆ రాకు మా వచ్చింది, ఆ రజోగుణం మదనమైంది. అప్పుడు ముముక్షుతత్వంలోకి వస్తాం. కూర్మము. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప అపురూపమైన సత్యాలతో కూడుకున్న ఆ స్థితులు దశమ స్థితులన్నీ. మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం రోజు నాకు మీతో నా జ్ఞానాన్ని పంచుకునే మహాభాగ్యం కలిసి, ఎందుకంటే ఇక్కడి నుంచి చెప్తూ ఉంటేనే నాకు అందుతూ ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఏమి అపురూపం ఈ ప్రయాణం, 206 రోజుల ప్రయాణం, ఇంకెంత. అందుకే
200 రోజుల వరకు ఒకలాగుంటే 200 రోజులు అయిన ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. రోజు ఉదయం ధ్యానం ఇంకొక డిఫరెంట్, ఇంకా అత్యంత శక్తివంతంగా ఆ ప్రవాహం జరుగుతూ ఉంటుంది. చాలా ఎనర్జెటిక్ గా ఉంటున్నాం. ఇంకా శక్తి ఎక్కువగా పొందుతూనే ఆ భావనలు వస్తున్నాయని. ఎస్, చాలా తీవ్రతరమైంది. ఎందుకంటే మన లోపల అంతటి రిసీవింగ్ కెపాసిటీ పెరిగింది ప్రతి ఒక్కరికి. ఈ 206 రోజులలో ఎంతో శుద్ధత్వం పొందాం. శరీరం ఎంతో శక్తివంతమైంది. అందుకే ఆ ఎనర్జీ కూడా అలా పెరిగింది మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రేమయ్య గారు, వీరప్ప, ప్రేమయ్యని కోవచ్చి. సార్ అందరికీ నమస్కారాలు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు దామోదర స్వామి గారు ఒక కొత్త తరహాలో చెప్పారు వరవతారం, చాలా బాగుంది. అయితే ప్రత్యేకంగా నేను ఈరోజు 2 విషయాలు మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. నెల్లికొండలో జరిగే కార్యక్రమాలకి ప్రత్యేకంగా 13, 14, 15 తారీఖుల్లో తామెల్లరూ రావాలని, 13 తారీఖు ఉదయం 11 గంటలకు స్థానిక శాసనసభ్యులు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అలాగే ఎందరో మంది విఐపీలు వస్తున్నారు. తామెల్లరూ వచ్చేసి ఒక మోడల్గా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది మన ఈ ప్రాంతంలో. దీన్ని మీరందరూ మీ ఆశీస్సులు అందజేయాలని, మీ యొక్క ప్రెజెన్స్ ఉండాలని మరి పాలమూరు ఉమ్మడి జిల్లాల తరఫున ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తూ, మరి తెలంగాణ జిల్లాలో మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆశీర్వాదించాలని మనవి చేసుకుంటూ, మరి నిన్నటి దినాన నేను కర్నూలు వెళ్ళాను. పత్రిజ్ గారు అక్కడ ఉన్నారు. ధ్యానమైన శ్రీరాములు, మేఘమురళి గారు, పాపారావు గారు కలిసి వెళ్ళాము. అక్కడ పత్రిజ్ గారు చాలా బిజీగా ఉన్నారు. మేము పోయినప్పుడు ఒకవైపు కరెక్షన్ చేస్తున్నాడు, మరోవైపు జూమ్ లో మాట్లాడుతున్నాడు. ఈ రకంగా ఎంతమంది వచ్చిందంటే అదొక చిన్న యజ్ఞం అయిపోయింది. విపరీతమైన జనాలు వచ్చేసారు బుద్ధా పిరమిడ్కి. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్దాం అన్నాడు, జగన్నాథ్ గట్టు. ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సింది జగన్నాథ్ గట్టు గురించి. ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే సార్ కొరకు ఒక గెస్ట్ హౌస్ కట్టినారు. అద్భుతంగా దాన్ని నిన్న ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఎక్కడ చూసినా మరి రోజు రోజుకి మన కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా అక్కడ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా బాగా జరుగుతూ ఉన్నది. ఆ యొక్క జగన్నాథ్ గట్టు ఎందుకొరకు డెవలప్మెంట్ చేసిందంటే, ఆల్ ఇండియా లెవెల్లో ఇది ఒక సేవదల్ కేంద్రం అని చెప్పడం జరిగింది. సేవదల్ కేంద్రం కర్నూలు జగన్నాథ్ గట్టు, అక్కడ ఆఫీసులు వగైరా వగైరా అన్ని వస్తున్నామని అక్కడ వినడం జరిగింది. సో మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన సాంబశివరావు గారికి, దామోదర స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి రావాలి. ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనే సమాచారం ఇస్తే తగిన ఏర్పాట్లు చేస్తాం. థ్యాంక్ యూ వన్నెస్. థ్యాంక్ యూ వన్నెస్. ఇది రేపు కార్యక్రమం చెప్పారా సార్కి? చెప్పినాం సార్. ఓకే, చెప్పాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాధ్యత మేడం రండి. అన్మ్యూట్ చేయండి వీరప్ప గారు, పారిజాత. మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఈరోజు బాగుంది సార్ సబ్జెక్ట్. ఈరోజు ఏం చేయాలనో ఏం చెయ్యకూడదు అన్ని బాగా చెప్పింది. ఏం నేర్చుకోవాలో మేడం కొద్దిగా సైడ్ తీసుకోండి.
వాయిస్ క్లారిటీ లేదు. మేడం నెట్ ప్రాబ్లం. ఓకే నెట్ ప్రాబ్లం. అవసరం సార్ ముఖ్యంగా అది కాదు మేడం, నెట్ కూడా లోభంలోకి వెళ్ళిపోయింది. వాయిస్ వినిపిస్తుందా సార్? అవును, వాయిస్ వినిపిస్తుందా సార్? వినపడుతుంది. పర్వాలే. చాలా బాగా చెప్పింది సార్. అందరికి అవసరమైన సబ్జెక్ట్ సార్. ఊక అవసరం అట్లా ఎక్కడ తగ్గించుకుంటే మనకు కూడా అన్ని ఏకస్థితిలో ఉండాలి. బాగా చెప్పింది సార్, మంచిగా అనిపించింది సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. మీరు పెట్టిన ఫొటోస్ అన్ని చూస్తాం సార్, పత్రిసార్ పక్కలు అన్ని చూస్తాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. మహాస్వామి గారు, రేపు చెప్పండి. రేపు మీ చేతి వంటకం కావాలి. వస్తున్నా కదా, పొద్దున్నే బయలుదేరి వస్తున్నా. మార్నింగ్ లంచ్ మీదే. వస్తున్నారు కదా, చెప్పా, మాట్లాడాను. మా ఎమ్మెల్యేకి తినిపించాలి మీ చేతి వంటకం. అవును. ఓకే స్వామి, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా ప్రేమే సార్, పైకి ధ్యానం చేపించింది సార్. ఇక్కడ కొల్లాపూర్లో కూడా సార్ పైకి దొరకపోయి ధ్యానం చేపించిండు. అవును. ఎమ్మెల్యే గారికి హర్షవర్ధన్ రెడ్డికి ధ్యానం చేయించాం సార్ కొల్లాపూర్ లో. కింగ్ చాంబర్ మీదకి అనుకోని రీతిగా పోయినాం. 2-3 గంటలు వెళ్తూ విషయం కాదు కదా. ఉన్నాడు. అయితే ఆయన వెళ్తూ ఎంత వినయంగా శిరస్సు వంచి నమస్కరించాను సార్. ఆయన విజ్ఞత చూడండి. ఆయన ఆధ్యాత్మికవాది. ఆయన మన పిరమిడ్ మాస్టర్ అయిపోతాడు, 2వ ఎమ్మెల్యే అవుతాడు. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రండి. హ్యాండ్ రైజ్ చేశారు పారిజాత మేడం. వీరప్ప, ప్రేమయ్య గారు మీరు కూడా చూడండి, అది అన్మ్యూట్ చేయండి, ఎవరు వస్తే వారు. జయశ్రీ మేడం మీరు కోర్స్ చేయండి పారిజాతను. నాకు రాదు ఇది, మీ చదువు చదవలే. ఓకే, మాట్లాడండి పారిజాత మేడం, అన్మ్యూట్ చేసుకొని రండి. వెంకటేశ్వరరావు మల్కాజ్గిరి, రండి సార్. వినపడుతుందా సార్? నమస్తే సార్. వినపడుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్. సెషన్ లో ఉండే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. అండ్ చాలా చాలా హ్యాపీ సార్, క్లాస్ చాలా అద్భుతంగా. ఇంకొకటి ఏంటంటే మా ప్రోగ్రామ్కి వస్తారు కదా సార్, చాలా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇందాకే చెప్పిండు ప్రేమ సార్, మీరు నిజంగా మీరు అదృష్టాన్ని కలగజేస్తారని అనుకుంటున్నా. రేపు ఎంత టైంకి వచ్చేస్తున్నారు సార్ మీరు? రేపు 10-10:30 కల్లా అక్కడే ఉంటా. 10:30 కల్లా వచ్చేస్తా. ఓకే సార్, అయితే మిమ్మల్ని ఎప్పుడు కలవాలో అన్నట్టుగా ఉంది సార్. రియల్గా
తొందరగా ఇంకొకటి ఇందాక ప్రేమ సార్ చెప్పినట్టు తప్పకుండా మేడం. ప్రేమ సార్ చెప్పినట్టుగా MA ధ్యానం ప్రోగ్రామ్ లో ఎంత చక్కగా మాట్లాడారో, ఒక ఆత్మజ్ఞాని మనకు పరిపాలకులుగా ఉంటే చాలా చక్కగా అన్ని జరిగిపోతాయి. ఆయన రావడము మీ చేతి లాంటి అవును. సరే వినబడతలేదమ్మా, పారిజాతమ్మా సరే వినబడతలేదు, సరే వినబడతలేదు. ఉంది కదా, ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి పోతుంది. క్లియర్ సార్ వాయిస్? ఇప్పుడు మాట్లాడండి. సార్ నెట్ వీడియో ఆఫ్ చేసి ఆడియో మాట్లాడండి, ఆడియో మాట్లాడండి. ఇవాళ ఎంత చక్కగా దశావతారంలో అవతారం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకపోవడం వల్ల కొన్ని మాటలు మిస్ అవుతున్నాయి. యూట్యూబ్ లో మళ్ళీ వినండి, యూట్యూబ్ లో మళ్ళీ వినండి. ఓకే పారిజాత, రేపు కలుద్దాం, రేపు మాట్లాడదాం. వాయిస్ సరిగా రావట్లేదు, నెట్ ప్రాబ్లం ఉంది. వెంకటేశ్వరరావు గారు రండి. ఓకే వెంకటేశ్వరరావు గారు రండి. సార్ నమస్కారం సార్. నమస్తే వెంకటేశ్వరరావు గారు. అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు సార్. ఈరోజు మీరు ఇచ్చిన సందేశం మొన్న మీ ద్వారా విన్న తర్వాత ఇంకా వివరంగా కావాలనుకున్నాను. అన్న వెంటనే మళ్ళీ ఈరోజు పూర్తిగా సబ్జెక్ట్ దొరికింది. చాలా అద్భుతంగా ఉంది సార్. అంతా మీ వివరణాత్మకమైన సందేశం చాలా అద్భుతంగా ఉంది సార్. అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా అదే చెప్దామని చేశాను సార్ నేను. ఎనర్జీస్ కూడా హయ్యర్ లెవెల్లో మీరు జాయిన్ అవ్వమన్న తర్వాత అయ్యాక ఎనర్జీస్ డిఫరెన్స్ ఏంటన్నా తెలుస్తుంది సార్. ఎక్సలెంట్ ఉంది సార్, ఎక్సలెంట్ ఉంది సార్. ఇంకా మీ నుంచి ఇంకా ఇటువంటి సందేశాలు ఇంకా ఎక్కువ వినాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ లో అన్ని ఉన్నాయి, రోజు మాట్లాడుతూనే ఉంటాం. తప్పకుండా వచ్చారు కదా, అందరినీ జూమ్ లో జాయిన్ చేయండి. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరినీ జూమ్ లో జాయిన్ చేయండి, లింక్ పంపించాలి సార్. తప్పకుండా ఆల్రెడీ గ్రూప్స్ లో పెట్టేశాం సార్. ఇది ఆ నెంబర్లన్నీ మన కృష్ణమూర్తికి పంపించండి, కొత్త నెంబర్. అలాగే 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 సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. ఇంకెవరు రండి, తొందరగా ముగించేస్తారు. వీరప్ప ఓకే, మరి ముగించేద్దామా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకెవరు వచ్చారు చూడు. వచ్చారు, జనాలు కూడా చాలా ఉన్నారు, మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. రండి, న్యూ ఎనర్జీ రమణీష్. అన్మ్యూట్ చేసుకోరండి రమేష్ గారు. సార్ 8 పేజీలు ఉండిపోతుంది కదా సార్. ఒక పేజీలు కానీ అర పేజీ కానీ ఒక 1/2 నిమిషం టైం ఇస్తే చదువుదాం అనుకుంటున్నాను సార్. అరగంటనా? అరగంట కాదు సార్, 1/2 నిమిషం. ఓయ్ 1/2 నిమిషం కాదు, 5 నిమిషాలు తీసుకో. ఎందుకంటే ఈ పేజీలు అలా ఉండిపోతున్నాయి సార్. అంటే పత్రిక సార్ చెప్పారు, ఏ పని సరే శీఘ్రంగా స్టార్ట్ చేయమన్నారు. ఇది అలా 8 పేజీలు ఉండిపోతుంది. మొన్న ఒక పేజీ చదివాను సార్. అందుకే 5 నిమిషాలు తామి, 5 నిమిషాలు తీసుకో. ఏమింది 1/2 నిమిషం ఏంటి? అవును సార్, అంటే 4 వాక్యాలు ఉన్నాయి కదా, అది చదివి అందాం అని అనిపించింది సార్. ఈ రోజు వీడియోకి రాలేకపోతున్నాను సార్. ఓకే ఓకే, పర్వాలేదు.
అసెన్స్ను కాంతి శరీరంగా మారే ప్రక్రియ. కాంతి శరీర ప్రక్రియకు ఉపోద్ఘాతం. ఈ కాంతి శరీర ప్రక్రియ లైట్ బాడీ ప్రాసెస్ కి సంబంధించిన ఎక్కడా ఏ పుస్తకము లేదు. ఈ వ్యాసం మొత్తము జార్జ్ స్టావెన్కోర్ అనే అతని యొక్క స్వ అనుభవం న్యూ జనరల్ థియరీ ఆఫ్ యూనివర్సల్ లా నుంచి సంగ్రహించబడింది. ఇది న్యూ జనరల్ థియరీ ఆఫ్ యూనివర్సల్ లా, మామూలు లా కాదు, యూనివర్సల్ లా నుంచి సంగ్రహించబడింది. ఇది ఇంగ్లీష్లో వచ్చిందండి. ఎక్కడో ఛానలింగ్ ద్వారా మెటీరియల్ ద్వారా వస్తే 2013లో ఒక మేడం గారు ఇంగ్లీష్లో ఉంటే నాకు రాదమ్మా అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చారు. ఇందులో ఉన్న ప్రక్రియ ఇప్పటి వరకు నేను 300 మందితో ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. నా జీవితంలో కూడా జరిగింది. ఎంతో మందికి ఈ ఎసెన్స్ నుంచి న్యూ ఎనర్జీలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ శరీరంలో ఎన్నెన్నో మార్పులు వస్తుంటాయి. ఆ విషయాల మీద ఇది బాగా నాకు సహకరించింది. అలాగే అందరికీ సహకరించింది కాబట్టి నేను అప్పుడప్పుడు ఈ విషయాలు తెలియపరుస్తుంటాను. ఎవరైతే బాగా సీనియర్‌గా, మోస్ట్‌గా ఉండి ధ్యాన సాధన చేసిన తర్వాత శరీరంలో మార్పులు వస్తున్నాయో దానికి ఒక రిఫరెన్స్ లాగా నాకు ఉపయోగపడింది సార్. ఇది ఇది ఎల్‌బీపీ గురించి సరైన సమాచారం లేకపోవడానికి కారణం. ఎల్‌బీపీ అంటే లైట్ బాడీ ప్రాసెస్ జరుగుతుందట మన బాడీలో. ఇది సమాచారం ఎందుకు లేదంటే ఎల్‌బీపీని ఎంచుకున్న ఆత్మలు చాలా ఎక్కువ లేకపోవడం. 2 ఎల్‌బీపీలో భౌతిక శరీరం ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ అప్పుడప్పుడు బలహీనపడుతూ ఉంటుందట. రెండో స్టెప్. ఈ భౌతిక శరీరం మనం సీనియర్ మాస్టర్లు అందరూ చెప్తుంటారు. నాకు కూడా అప్పుడప్పుడు 2012 నుంచి ప్రాసెస్‌లు జరుగుతున్నాయి సార్. చాలా మంది అంటుంటారు, "నువ్వు అనుకోవడం వల్ల వస్తుంది" అంటున్నారు. అనుకోవడం వల్ల రావడం వల్ల ఎందుకు ఇలాగ వస్తుందో గమనిస్తే ఇవి జరుగుతున్నాయి సార్. వీటన్నిటిని తట్టుకునే శక్తి చాలా తక్కువ మందికే ఉంటుంది. ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. జార్జ్ విషయంలో చాలా సంవత్సరాల కాలం పట్టింది. ఎల్‌బీపీని సంబంధించినంత వరకు ఆత్మస్థాయిలో నిర్ణయం జరుగుతుంది. ఇది ఆత్మకు సంబంధించిన ఒప్పందం. భౌతిక శరీరానికి ఈ నిర్ణయం గురించి ఎరుక ఉండదు. అలాగే ఈ ఎల్‌బీపీని గురించి విరమించుకునే అవకాశం సదా ఆత్మకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. బయట వ్యక్తులు కనుగొనే అవకాశం లేదు. అందువలన ప్రతి వ్యక్తి కూడా ఎల్‌బీపీపై అంటే లైట్ బాడీ ప్రాసెస్ అంటే మహావతరణలో రాస్తాడు 11వ చాప్టర్‌లో. కర్బన కణాలు ఎక్కువ పుడతాయట, చచ్చిపోతాయట. మరి 30 సంవత్సరాల లోపు ఎక్కువ పుట్టి తక్కువ చచ్చిపోతాయట. 30 సంవత్సరాల తర్వాత ఎక్కువ పుట్టి తక్కువ పుట్టి ఎక్కువ చచ్చిపోతాడు. అందుకే శరీరం వయసు మీరుతుంది. ఆ వయసు మీరకుండా ఉండాలంటే ఈ ఎల్‌బీపీ ప్రాసెస్‌లో ఉన్న వ్యక్తులకి అది శరీరంలో మార్పులొస్తుంది. ఈ రోజే ఒక పేపర్ కటింగ్ కూడా పెట్టారు. సైంటిస్టులు కూడా పరిశోధన చేశారట. నా దగ్గరికొచ్చింది ఆ పేపర్ కటింగ్. ఈరోజు గ్రూప్‌లో కూడా పెట్టాను, స్టేటస్‌లో కూడా. 1000 ఏళ్ళు మనిషి జీవించవచ్చని వాళ్ళు ఆల్రెడీ ఒక సైంటిస్టు ప్రయోగంలో చెప్పడం జరిగింది. ఒక పేపర్‌లో కూడా వచ్చిందట సార్. అది ఒకతను పెట్టారు. అయితే ఎల్‌బీపీ నుంచి విరమించుకునే అవకాశం ఎప్పుడు మనకుంది. అయితే బయట వ్యక్తులు ఇది కనుక్కోలేరు. ఎల్‌బీపీపై సరైన శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి. ఎల్‌బీపీ అంటే శక్తి యొక్క యాంత్రికత మాత్రమే. ఇదంతా కర్బన అణువుల రూపంలో ఉన్న శక్తి కాంతి శక్తిగా మారే ప్రక్రియ మాత్రమే. కర్బన అణువుల రూపంలో ఉన్న శక్తి కాంతి శక్తి. అంటే మీరు 5 సంవత్సరాల సాధనలో మీరు చాలా సార్లు చెప్తుంటారు. శరీరంలో ఎన్నెన్నో మార్పులొచ్చాయి. ఒక్కోసారి శరీరము చాలా ఆటుపోట్లకు లోనైంది అని చెప్తారు. అంటే ఇవన్నీ మీరు ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు సార్. మేమంటే ఓన్లీ శాస్త్రం ద్వారా 4 మాటల ద్వారా తప్ప నాకు తెలీదు. అయితే ఇంకొకరి విషయంలో ఎవరి అనుభవాలు వింటే ఇది సరిగా ఉందని అనిపిస్తదన్నమాట. ఇంకొక ఎల్‌బీపీ అంటే శ్రద్ధ కలిగి ఉన్నారంటే వారు పరిణామ క్రమంలో ఉన్నారనే దానికి సూచన. ఎల్‌బీపీకి మూల కారణాలైన దశలు. మానవ చరిత్రలో సాధారణంగా కనిపించిన 2 ప్రక్రియలను ఎల్‌బీపీ ఉత్తేజితం చేస్తుందట. ఇది కొంతమంది నైపుణ్యత కలిగిన వారు మాత్రమే అనుభవం పొందారు. ఇది కాంతి వర్కర్‌లలో పెద్ద ఉద్యమంలా ఉందట. అంటే లైట్ వర్కర్స్ అని చెప్తున్నాం కదా! ఉద్యమంలా ఉంది. ఈ సమయంలో ఇది కొత్త దృశ్యం. గత 20 సంవత్సరాలుగా భూమి మీదకి వస్తున్న ఉన్నత పౌనఃపున్య తరంగాలు ఎల్‌బీపీకి సహకరిస్తున్నాయి. హైయర్ ఎనర్జీస్ వస్తున్నాయట 87 నుంచి కూడా. ఈ భూమి మీదకి 4 రకాల ఎనర్జీస్ వస్తున్నాయని మన ఎసెన్స్ అనే పుస్తకంలో చాలా క్లియర్‌గా రాశారు. ఒకప్పుడు సహస్రాల నుంచి వచ్చేదట. 4 వైపులు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఎనర్జీస్ ఎక్కువవుతున్నాయి. అయితే ఒకటి వ్యక్తి యొక్క అహాన్ని ఆత్మకి లోబరచాలి. వ్యక్తి పూర్తిగా అంతరాత్మ ఆదేశానుసారముగా పనిచేయాలి. ఇలా కాక సంఘం యొక్క అవసరాలకు తగ్గట్టుగా పనిచేసినచో ఆ వ్యక్తి తక్కువ పౌనఃపున్యము మరియు మనసుకు సంబంధించిన భయాలకు ఆలవాలమైపోతాడు. ఈ విధానము ఎల్‌బీపీకి విరుద్ధం. అనవసరమైన విషయాలను వదిలించుకొని అంతరాత్మ ఆదేశానుసారం పనిచేయడానికి చాలా సమయం పడుతుంది. మరి మనం ఎన్నో సంఘంలో ఉన్నాం కాబట్టి అనవసర విషయాలు వదిలించుకోవడం కష్టమవుతుంది. మరి సమాజంలోకి వెళ్ళొస్తున్నాం, వచ్చిన వెంటనే 2 రోజులు శరీరం కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే
అన్నంలో ఉంటే తేడా కనిపిస్తుంది కానీ ఆలోచనలో పొల్యూషన్ ఉంది కాబట్టి జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వ్యక్తి తన అహమును ఊర్ధాత్మకు పూర్తిగా లోబరిచి ఆత్మనందు పూర్తి నమ్మకంతో కలిగినచో ఆ వ్యక్తి యొక్క సొంత ప్రణాళిక ప్రకారము అతని లేదా ఆమె జీవితాన్ని ఆత్మ నడిపిస్తుంది. ఈ క్రమంలో వ్యక్తి దురాలోచనలు చేయలేకపోయినా సరే ఆత్మ తీసుకునే నిర్ణయాలు అతను లేదా ఆమె జీవితంలో సక్రమంగా నడిపిస్తాయి. అయితే వ్యక్తి కనుక ఆత్మ యొక్క నియమాలను వ్యతిరేకించిన అతను చాలా వరకు బాధాకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిట్ట చివరిగా వ్యక్తి ఆత్మకు లోబడవలసిందే. ఆత్మ యొక్క నిర్ణయాలకి ప్రతిఘటన ఎంత తక్కువగా ఉంటే అంత సాఫీగా దినచర్య సాగుతుంది. అంటే ఆత్మ అనుసారంగా జీవించాలి. మీరు ఎన్నోసార్లు చెప్తారు, మీరు బయట చెప్పే నియమాలు కాదు, మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి, మీ శరీరంకి అనుగుణంగా మీరు జీవితాన్ని మార్చుకోండి. తర్వాత చాలా విషయాలు అనేక సందర్భాల్లో మీరు చెప్పడం జరిగింది. పత్రిసారి కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది మనకి. మరి మనసులో భావాల్లో ప్రచండమైన అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ మనసులోని భావాలు ఉండుండి పెద్ద పెద్ద దుమారాలు లేగుతుంటాయట సార్. ఇది నక్షత్రమిత్రుల పుస్తకంలో కూడా రాశాడు. ఎవరైతే మనం ప్రశాంతంగా ఉంటామో మనలో గాని ఎదటోళ్ళు గాని రెచ్చగొడతారట. అయితే ఆధ్యాత్మిక లోటుపాట్లు ఉన్న వారికి సేవ చేయుటకు శిష్యగణం ఎక్కువ ఉండాలని వారు లోటుపాట్లకు అభిపుచ్చే శిష్యులుగా తయారు చేస్తారు. శిష్యులకు సరైన శిక్షణ ఇవ్వరు. ఇవన్నీ ఎల్బీపీని అడ్డుకున్న ప్రక్రియలే. అనవసరమైన ఆధ్యాత్మిక వాగ్యుద్ధాలకి దిగుట కూడా ఎల్బీపీని అడ్డుకుంటుంది. మనం ఎక్కడ కూడా ఆధ్యాత్మిక వాగ్యుద్ధాలు దిక్కకూడదు. అసలైన గురువు తనకు ఎక్కువ శిష్యులు ఉండాలని కోరుకోడు. తన దగ్గరకు వచ్చే వారిని అందరినీ తనంతటి వారిగా తీర్చిదిద్దుతాడు. తనంతటి వారిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడట ఆ గురువు. మరి మీరు ఈ జూమ్ సెషన్లో నిజంగా మొదట్లో నేను గబుకున యాక్సెప్ట్ చేయలేకపోయాను. కానీ ఈవేళ మహాస్వామిని కొద్ది రోజుల నుంచి యాక్సెప్ట్ చేయడానికి నాకు హృదయపూర్వకంగా అనిపించింది సార్. ఎందుకంటే మీరు ప్రతిరోజు నేను గమనిస్తున్నాను, ఇతరుల్లో ప్రతిభను అందించాలని తపన తప్ప మీరు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క వ్యక్తిని ఎవరిని రాగానే మీరు కూడా చెప్పాలమ్మా, మీరు కూడా చెప్పాలి సార్, మీ ప్రతిభను కూడా అందించాలి అని అందరినీ ప్రోత్సహిస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన ప్రతిభను ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారట. కానీ పత్రి మహాత్ములు ఒకరు ఏంటంటే అందరి గురువుల్ని ప్రపంచాన్ని పరిచయం చేశారు. అలాగే మీరు జూమ్ ద్వారా కూడా అందరికీ పరిచయం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్. అయితే అందరినీ గురువులుగా తీర్చిదిద్దడమే అసలైన షరతులు లేని ప్రేమకు నిదర్శనం. ఈ విరుద్ధ భావాల వలన చేతనా మనసు మరియు సుప్త చేతనా మానసంలో అంతర్యుద్ధం జరుగుతుంది. కానీ మనందరికీ తెలుసు సుప్త చేతనా మానసమే సరైనది. అంటే కాన్షియస్ మైండ్ కన్నా సబ్ కాన్షియస్ చాలా ఎక్కువ శక్తివంతమైంది. ఎల్బిపి ప్రక్రియలో ఉన్నత స్థాయి పౌనపుణ్యాలతో ఆత్మ అనుసంధించాక భయాలు, సంగమునకు లోబడి పనిచేయాలనే భావన, అధికారం ఉండాలని మొదలైన భావాలన్నీ వదిలించుకోవాలి. ఇవి చెప్తున్నారు సార్. మళ్ళీ రేపు ఎప్పుడైనా మరొక పేజీ చదువుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ కూడా మా అందరి చేత ఆచరింపజేయడానికి మరి మీ ద్వారా ఎన్నుకోవడము, మరి సాంబశివరావు గారి ద్వారా. అయితే బృందం కూడా కావాలి. పరస్పర సహకారము, ఏకాభిప్రాయము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము, నిందించుకోకుండా ఉండడము, తర్వాత అభిప్రాయాలు పంచుకోవడం. మరి చక్కగా మరి ప్రేమయ్య గారు, మరి వీరప్ప గారు, తర్వాత మిత్రులందరూ నరేంద్ర, వీళ్ళందరూ కూడా మరి మన జూమ్లో ఉన్న మరి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా, అంటే అందరూ సహకారంతో మరి గొప్ప కార్యక్రమం. ఎందుకంటే గట్టి మేలు తలపెట్టు, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టు అని అన్ని దానికి గట్టి మేలు తలపెట్టారు. మరి సాంబశివరావు గారు దీనికి శ్రీకారం చుడుతూ మీ అందరి సహకారంతో 1 సంవత్సరం పాటు నిర్విఘ్నంగా జరిగే మహాయజ్ఞం సార్ ఇది. ఈ యజ్ఞంలో అప్పుడే 200 మైలురాయిని దాటేసాం. చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఎంతో ప్రేమతో ఈ 200 రోజుల్లో మీరు అన్న దగ్గర నుంచి వీలున్నంత వరకు మరీ తొందర లేకపోయినా లెగడం మాత్రం కొంచెం నేర్చుకున్నాను సార్. చాలా ఆనందం సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరింత అవైలబుల్గా ఉంటాను. 1-2 సందర్భాల్లో మరి రెస్పాండ్ అవ్వలేక రియాక్ట్ అయినందుకు మరొకసారి జూమ్ దీనిగా మరి క్షమాపణ కోరుకుంటూ మరి ముఖ్యంగా సాంబశివరావు గారికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఉంటారండి? క్లోజ్ చేద్దాం. పాండయ్య సంగతి? ఒక్క సెకండ్ అన్న. నరేందర్ రెడ్డి, వరంగల్. నవీన్ రెడ్డి గారు సార్ నమస్తే సార్. సబ్జెక్ట్ రోజు రోజుకు కొత్తదనం వస్తుంది సార్. చాలా
చాలా బాగుంది. రేపు ఎట్లా సార్ వెళ్ళడం, అంటే రూట్ కానీ? ఇది మనము ఎక్కడ మన ఇది ఉంది కదా ఎయిర్పోర్ట్ దాటాక శంషాబాద్ ఆ హైవే దగ్గర అక్కడ మీరు ఆగితే అక్కడ కలుద్దాం. శంషాబాద్ అక్కడ నుంచి బయలుదేరదాము సార్. షార్ప్ గా 7:30 కల్లా బయలుదేరుతాం ఇంట్లో నుంచి. ఇప్పుడు అది ఏ రూట్ సార్? అది మన జడ్చర్ల వరకు బెంగళూరు హైవే, అక్కడి నుంచి మహబూబ్నగర్ రోడ్డు, మహబూబ్నగర్ నుంచి రాయచూర్ రోడ్డు అంటారు ఇది. ఓకే సార్. రాయచూర్ రోడ్డే. ఓకే సార్. అక్కడ జంక్షన్ ఆ డీటెయిల్స్ ఇప్పుడు పంపిస్తారు, లొకేషన్ అదంతా మీకు పెడతాను నేను. అలాగే సార్. హైవేకు 6 కిలోమీటర్ల దూరం ఉంటుందట అంతే. ఒక జంక్షన్ వస్తుంది సర్కిల్, అక్కడ మనం లెఫ్ట్ కు పోతే 6 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది అంతే. అంత కలిపి హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్లు అనుకో. ఓకే సార్. అది అదంతా రూట్ మ్యాప్ పెడితే ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఉంటాను. దానికి సంబంధించిన అన్ని రూట్ మ్యాప్ అవన్నీ పెడతాం. ఓకే సార్. ఓకే సార్. సంబరాలు 3 రోజులు లైవ్ ఇస్తున్నారా? సార్ సంక్రాంతి ఇంకా అందరినీ అన్మ్యూట్ చేసేసేయండి వీరప్ప గారు, హాల్ అన్మ్యూట్ కొట్టేసి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి రేపు కలుద్దాం. ఓకే వీరప్ప, బాయ్ బాయ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఉదయం కలుద్దాం. మీరు ఏ పేరు మీద ఉన్నారో తెలుస్తలేదయ్యా. వీరప్ప మాట్లాడండి, హోస్ట్ చేశాను మిమ్మల్ని. వీరప్ప మిమ్మల్ని హోస్ట్ చేశాను చూడండి. ఇప్పుడు చేశాను, వచ్చేయండి, మీ హోస్ట్ చేశాను. సార్ చాలా అద్భుతంగా సార్. రోజు రోజు నవీన్ రెడ్డి సార్ అన్నట్టు రోజు రోజుకు చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. నాలెడ్జ్ చాలా బాగా మాకు అందుతుంది సార్ మీ వల్ల. ఇంకా సార్ ఇవాళ చెప్పండి. ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎవరు లేనట్టు రమణేష్ గారు పాండే, ఇగో పాండేని అన్మ్యూట్ చేయి. పాండే, ఏం పాండే నీ పేరు మీద ఉన్నావా? ఆయన ఎవరి పేరు మీద ఉన్నాడు? వాళ్ళ ఆవిడ పేరు మీద ఉన్నాడు, ఆయన పేరు మీద ఉన్నాడు. ఏ పేరు మీద ఉన్నారు మరి? అన్మ్యూట్ ఉన్నారు సార్ అందరూ, ఎవరైనా మాట్లాడొచ్చు. మొత్తం ఆల్ అన్మ్యూట్ చేసేయి. అన్మ్యూట్ లో ఉన్నారు, ఎవరైనా రావచ్చు. పాండే మాట్లాడండి సార్. దామా సార్, మీకు ధ్యాన నమస్కారం సార్, ఆత్మ నమస్కారములు. ప్రతి ఈ భూలోకాన్ని కానీ అన్ని లోకాలు కానీ ఒక సూర్యుడు
ఒక కాంతి ఏ విధంగా అయితే వెళ్తున్నాడో, మళ్ళీ ఒక మొక్కకు నీరు వస్తే దినదినాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో, మళ్ళీ మీ యొక్క జ్ఞానము మా అందరికి పంచుతున్నందుకు అందరూ చాలా మంచిగా డెవలప్ అవుతున్నారు సార్. మీకు ఏం సార్. థ్యాంక్ యూ పండయ్య గారు. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే రండి, క్లోజ్ చేద్దాం. రమణేష్ గారు చెప్పండి, ఏదో మాట్లాడాలనుకున్నారు చెప్పండి. మెసేజ్ పెట్టారు. లేదు అయిపోయింది, రమణేష్ అయిపోయింది. వివేకానంద ఏదో దాని గురించి చెప్పాలన్నారు, మెసేజ్ పెట్టారు. మాట్లాడి చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి రమణేష్ గారు. నేను అన్మ్యూట్ చేసేసాను సార్. దామోదర స్వామి వారు ఈరోజు వివేకానంద జన్మదినం కదా, దానికి శుభాకాంక్షలు. మీరు చెప్పండి. మీరే చెప్పండి సార్, ఎందుకంటే ఇది మీరు చెప్తేనే ఆనందంగా ఉంటుంది. వివేకానంద స్వామి ఈరోజు జన్మదిన సందర్భంగా మిత్రులందరికీ, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరికీ అభినందన తెలియజేస్తున్నాను. వారి సందర్భంగా వివేకానంద స్వామి గురించి తెలియని వ్యక్తి లేరు. మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచానికి ఇంత చాటిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి. గురువు యొక్క శక్తిని తీసుకొని ప్రపంచానికి గురు శక్తిని చెప్పిన ఒక గొప్ప శిష్యుడు. ఒక గురు శిష్యుల సంబంధము, గురువు పట్ల శిష్యుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వివేకానందుడే ఆదర్శం మనందరికీ భారతదేశంలో. ఈరోజు భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఎంతో మందిలో ఆయన ఒక మహానుభావుడు. వారికి సందర్భంగా వారి పుట్టినరోజు కావడం ఎంతైనా గొప్ప విషయం. మనం అందరం వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్. చిన్న మాట సార్. ఒక జ్ఞానం ప్రపంచం అంతా వెళ్ళాలంటే మరి ఒక శక్తి, ఒక యుక్తి అవసరమట. మరి ఈరోజు మరి రామకృష్ణ పరమహంస గారి శక్తి ద్వారా, వివేకానంద గారి యుక్తి ద్వారా ప్రపంచానికి జ్ఞానం వెళ్ళింది. ప్రపంచ దేశాల్లో మరి భారతదేశం ఘనతని చాటిన గొప్ప వ్యక్తుల్లో వివేకానంద స్వామి వారు ఒకరు. వారు శక్తి అంతా మీ లోపల ఉందని చెప్పడం జరిగింది. పవర్ విత్ ఇన్. మరి వారు సాహిత్యం ఎంతో మంది యువతని మేలుకొల్పింది సార్. వివేకానంద అంటే యువతని మేలుకొల్పడం. అలాగే పరమహంస యోగానంద గారు ప్రపంచ దేశాలకు వెళ్ళి ఒక యోగ ఆత్మకథ ద్వారా మరి ఈ స్పిరిచువాలిటీని అందించడం జరిగింది. మరి వివేకానంద గారు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు, ఒక శక్తి, ఒక యుక్తి. ఇప్పుడు అరబిందో గారు కాముగా ఉన్నారు, కానీ మదర్ ద్వారా ప్రపంచ దేశాలకి జ్ఞానం వెళ్ళింది. రమణ మహర్షి గారు కాముగా ఉన్నారు, కానీ పాల్ బ్లెంటన్, కావ్యగంట గణపతి ముందు ద్వారా వెళ్ళింది. షిరిడి సాయిబాబా కాముగా ఉన్నారు, కానీ పత్తి నారాయణరావు గారి ద్వారా, ఇక్రాల భరద్వాజ్ గారి ద్వారా ప్రపంచం అంతా వెళ్ళింది. అలాగే స్వామి శివానంద కాముగా ఉన్నారు, శక్తి, కానీ వారి సిదానంద, దేవానంద, మరి శివానంద, విమలానంద వీళ్ళందరి ద్వారా వెళ్ళింది. అలాగే పండిత రామశర్మ గారు కాముగా ఉన్నారు, కానీ ప్రపంచం అంతటా వారు మరి ప్రజ్ఞాపీఠాలు స్థాపించారు. 3004 పుస్తకాలు రాశారు, ప్రజ్ఞ పంపించారు. అలాగే పిరమిడ్ మాస్టర్ సివివి గారు కాముగా ఉన్నారు, కానీ మాస్టర్ ఈకే ద్వారా మరి మాస్టర్స్ తయారు చేశారు. మరి అలాగే పత్రి గారు మరి 78లో వారు మరి మిత్రుల ద్వారా రావడం జరిగింది. 83 వరకు పత్రి గారు మరి సదానంద యోగ గారి సాంగత్యంలో ఉన్నారు. తర్వాత 83 నుంచి అనేక మంది గ్రూప్స్ వచ్చాయి. కానీ 95లో వారు కాముగా మౌనంగా ఉన్నప్పుడు మీరు మనం చెప్పారు, వారు 1 సంవత్సరం పాటు జ్యూస్ తాగి ఉన్నారు, 1 సంవత్సరం పాటు మౌనంగా ఉన్నారని. వారు ఆ శక్తిని ఏం చేశారంటే అందరిలో ప్రవేశించి పిరమిడ్ మాస్టర్లు తయారు చేశారు సార్. ప్రపంచం అంతటా పంపించారు సార్. 95 నుంచి పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ విస్తారంగా వ్యాప్తి చెందింది. పత్రి గారు కాముగా ఉండి పిరమిడ్ మాస్టర్లు తయారు చేసి అందిస్తున్నారు సార్. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి, ఒక శక్తి, ఒక యుక్తి ఉండాలి. మరి ఈ రోజు ఆ రామకృష్ణ పరమహంస వారి శక్తిని ద్వారా, మరి వివేకానంద యుక్తి ద్వారా ప్రపంచానికి వెళ్ళింది. అలాగే మీ శక్తి ద్వారా మరి మీ అందరిలో ఉన్న యుక్తిని మాకు మేల్కొల్పి ఈ జూమ్ ద్వారా అందరికి అందిస్తున్నందుకు మీకు, అలాగే స్థిరంగా ఉంటూ, ఎందుకంటే ఒక పని చేయాలంటే స్థిరత్వం కావాలి. మరి సాంబశివరావు గారు ప్రతిరోజు 4 గంటలకి సంధించడం, ప్రేమయ్య గారు, అందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. వివేకానంద స్వామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా వారు చెప్పిన ఒక గొప్ప వారి నుంచి నాకు ఒక కొటేషన్ గుర్తుకొచ్చింది ఇప్పుడే మీరు మాట్లాడుతూ ఉంటే. ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ యూ బిలీవింగ్ ఇన్ దట్ అన్నాడు ఆయన. అంటే సమస్త శక్తి సామర్థ్యాలన్నీ లోపల ఉన్నాయి,
వేరే ఎక్కడో లేవు, నువ్వు నమ్ము చాలు, నువ్వు ఏమైనా చేయగలుగుతావు, నువ్వు నమ్మితే చాలు, లోపల సమస్త శక్తి ఉందని నువ్వు నమ్మితే చాలు, యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నాడు. యు బిలీవింగ్ ఇన్ దట్, అంతే, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, అది నమ్ము చాలు అన్నాడు. అలాంటి గొప్ప కొటేషన్ అది అందరు ఎప్పుడు నిరంతరం వెంటాడుతూ ఉంటుంది ఆ కొటేషన్. నన్ను గ్రేట్ కొటేషన్, ఎన్నో రోజులు నన్ను ఉత్తేజితాన్ని కలిగజేసిన కొటేషను ఈ సందర్భంగా గుర్తు రావడం, వారిని స్మరించుకోవడం గొప్ప విషయం. మరొకసారి వారికి మనం స్మరించుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుందాం. మౌనిక రండమ్మా. మౌనిక. దామోదర స్వామి గారికి మరియు జూమ్ లో ఉన్న అందరికి నా యొక్క ఆత్మ నమస్కారాలు. సార్, నెల్లికొండ ఈ ప్రోగ్రామ్ కి మీరు 3 days మా మహబూబ్ నగర్ డిస్టిక్ వస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు ఆనందంగా ఉంది మేడం, మిమ్మల్ని అందరినీ కలవబోతున్నందుకు. ఎస్ సార్, 3 రోజులు సంబరాలు చాలా అద్భుతంగా చేసుకుందాం సార్. ఎస్, మీతో పాటు చాలా మందిని తీసుకొని రావాలి సార్, హైదరాబాద్ వాళ్ళని, ఇంకా మాస్టర్స్ అందరినీ. చాలా మంది వస్తున్నారు. చాలా బాగుంది సార్, మీరు రోజు రోజు చెప్పే కాన్సెప్టులు ఒక్కొక్కటి అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అసలు ఎక్కడ వినని కాన్సెప్టులు తీసుకొస్తున్నారు. అంటే పూర్తిగా దాన్ని వివరించి, దానిలో ఉన్న అంతరార్థం మొత్తం వివరించి చెప్తున్నారు. అది చాలా అద్భుతంగా ఉంది సార్. ఎస్ మేడం, ప్రతిదీ నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాకనే అప్పుడు చెప్పగలుగుతున్నాను. అప్పటిదాకా అది గుర్తుండట్లేదు, నోరు కూడా రావట్లేదు. ఎస్ సార్, అవును. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుంది సార్ మీరు చెప్పే జ్ఞానం అంతా. అంత అద్భుతంగా ఉంది సార్. ఒక్కొక్కటి లోపల ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతూ వస్తున్నాయి వింటుంటే. ఓకే మౌనిక మేడం, రేపు కలుద్దాం అయితే. ఓకే, తప్పకుండా సార్. రైట్ సార్. ఓకే అమ్మా. ఓకే మౌనిక, రేపు కలుద్దాం. ఇంకా ఎవరైనా మాట్లాడుకుంటారండి? క్లోజ్ చేద్దాం లేకుంటే. హలో, వీరప్ప. ఓకే మరి రేపు కలుద్దాం. ఓకే సార్, మీరే ఎండ్ చేసేయండి సార్, మీరే హోస్ట్ అయిపోయారు మళ్ళా. అవునా? ఓకే అయితే. అంటే